సరే, చెల్ల నోట్లు ఒకటి కారణం. రెండవది, ఇప్పుడు మీకు బీజేపీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, మీకు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు అవుట్ ఆఫ్ 42 కదా. మరి ఆ ఎమ్మెల్యేలు కోఆర్డినేషన్ తో పనిచేశారు, ఎంపీలు కోఆర్డినేషన్ పనిచేశారు. బండి సంజయ్ కరీంనగర్లోనే ఉండి క్యాంప్ వేశారు, మొత్తం హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి. మిగతా వాళ్ళు ఎందుకు అంత, కాంగ్రెస్ ఎందుకు ఇంత సీరియస్నెస్ తీసుకోలేదు ఇప్పుడు ఎలక్షన్ ను? నేను సీరియస్ గా తీసుకోలేదు అని నేను అనలేను. ఎందుకంటే సీరియస్ గా తీసుకోలేకపోతే ముఖ్యమంత్రి గారు పర్యటన ఉండేదే కాదు. తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అనునిత్యం సూపర్విజన్ అనేది అక్కడ జరిగింది. కాకపోతే అదే చెప్పాను కదా, పార్టీ నా క్యాండిడేచర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా వారితో కంప్లీట్ గా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యేంత సమయం నాకు దొరకలేకపోయింది. ఓకే, అంటే జనరల్లీ ఎవ్రీవన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు ఒక కాల్ గానీ మాకు విజిట్ గానీ ఉండాలి, మాకు నరేంద్ర నుంచి ఏం పని చెప్పలేదు, మమ్మల్ని ఫోన్ చేయలేదు అనేది నేచురల్ ఎవరికైనా ఉంటది. అది కొంచెం మిస్ అయింది. అది నేను అనుకుంటాను, అది నా పొరపాటు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే జనరల్లీ కార్యకర్తలు ఎలా ఉండాలి అంటే, పిలుపు రాకున్నా కూడా కళ్ళు మూసుకొని అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు నేను ముందుకు వెళ్తా అని చెప్పేసి అక్కడ అనుకునేది ఉండే. కొద్దిమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, కొద్దిమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోయారు. బట్ అయినా ఈ మూమెంట్ లో మనం దాన్ని డిస్కస్ చేయడం అనేది అది సరికాదేమో అని నేను అనుకుంటున్నాను. మీకు మెదక్లో ప్లస్ ఆదిలాబాద్ లో తక్కువ ఓట్లు వచ్చాయా? అంటే చాలా డ్యామేజ్ జరిగింది, మెదక్ లో డ్యామేజ్ బాగా జరిగింది. ఓకే, ఎందుకది అంజిరెడ్డికి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయా సొంత ప్రాంతం కావడం వల్ల? బాగా డ్యామేజ్ జరిగింది, మెదక్ లో జరిగింది. ఓకే ఓకే, అంజిరెడ్డి సొంత ప్రాంతమా, దానివల్ల డ్యామేజ్ జరిగిందా, లేకపోతే అక్కడ ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? వేరే రీజన్స్ అంటే ఇప్పుడు సిద్దిపేటలో అది యాక్చువల్లీ బీఆర్ఎస్ ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతం. అవును, కాబట్టి ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఒక హిడెన్ ఎజెండాతో మద్దతు ఇవ్వడము, అది ఒకటి ప్రాబ్లం జరిగింది. కానీ బీజేపీ అక్కడ బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేశారంటున్నారు. ఇక అది రెండు జరిగిందండి. వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవకూడదు అనేది లక్ష్యం. కాంగ్రెస్ అభ్యర్థి గెలవకూడదు అనుకున్నప్పుడు ఎటు అయినా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ వేస్ గా అది ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకా అక్కడున్న ఇన్ఛార్జెస్ అయినా, తర్వాత అక్కడున్న ఇది అయినా, సిద్దిపేటలో వాస్తవానికి కాంగ్రెస్ కొంచెం అక్కడ వీక్ గా ఉన్నది కూడా మనం గమనించాం. నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, మా శ్రేణులు కూడా తక్కువ ఉండడం అనేది సిద్దిపేట జిల్లా మొత్తాన్ని కొంచెం వెనక్కి నెట్టింది. తర్వాత గజ్వేల్లో సరిగా చేయలేకపోయాము. ఓకే, దుబాకలో సమాట్ బెటరే, బట్ ఇక మిగతా అంతటా కూడా మనము ఫెయిల్ అయినాం. దట్ ఆందోళనలో ఇట్స్ వెరీ గుడ్. దామోదర రాజనరసింహ గారి కాన్స్టిట్యున్సీ లో ఆల్మోస్ట్ ఆల్ 70% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి అక్కడ. 70%. ఆందోళన్ అది నో ప్రాబ్లం. బట్ ఇంకా మనకు మిగతా అన్ని ఏరియాల్లో కూడా పోయినాయి. ఈవెన్ నేను విన్నాను జహీరాబాద్ లో ముస్లింస్ కూడా బీజేపీకి ఓట్లు వేశారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం తెలియదు కానీ, అంటే జహీరాబాద్ లో అట్లీస్ట్ 40-60 రేషియోలో అయినా మనకు వస్తాయి అనుకున్నాము. బట్ జహీరాబాద్ కూడా మనకి రాలేకుండా పోయింది. బట్ ఏదేమైనా మెదక్ జిల్లా అనేది కొంచెం బాగా డ్యామేజింగ్ ఫ్యాక్టర్ అయింది. కరీంనగర్ లో ఎట్లా జరిగింది? అంతేకాకుండా కరీంనగర్ లో ఒక బెల్ట్ కంప్లీట్ గా చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలు అసలు నేను ఊహించనంత వెనక్కి వెళ్ళినాయి. అది ఓకే, మెదక్ అంటే సపోజ్ జనరల్లీ బీజేపీ అభ్యర్థి మెదక్ జిల్లా కాబట్టి ఏమైనా ఉంది అని మనం అనుకోవచ్చు. బట్ కరీంనగర్ జిల్లాలో ఈ 3 ఏరియాలు నేను కంపల్సరీ మనకు వస్తాయి అనుకున్నాను. చెప్పదండి, మేడిపల్లి సత్యం మిత్రుడు కదా ప్రసన్న హరికృష్ణ, దానివల్ల ఏమైనా జరిగిందా? నేను అలా జరిగింది అనలేను. చెప్పదండి సత్యం గారు మరి నాకు కూడా మిత్రుడే తను. బట్ ఓకే, రీజన్ అది ఏదైనా ఉండొచ్చు కానీ. కేటీఆర్ సిరిసిల్ల ఎవరికి పడ్డాయి కేటీఆర్ నియోజకవర్గంలో? సిరిసిల్ల, వేములవాడలో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి, ప్రసన్న హరికృష్ణకి ఇద్దరికి ఈక్వల్ గా పడినాయి. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ సొంత ప్రాంతం కాబట్టి. సొంత ప్రాంతము వేములవాడ దగ్గరలో ఉంటది, అది కావచ్చు. అక్కడ కొంచెము
మొత్తానికి అయితే ఈ 3 మమ్మల్ని కరీంనగర్ నుంచి ఈ అసలు నేను లాస్ అయిన మార్జిన్ వెరీ లెస్. బట్ నేను లాస్ అయిన ప్రాంతాలు చూసుకుంటే అవి నాకు రావాల్సినవి చాలా బాగా డ్యామేజ్ అక్కడ జరిగిపోయింది. బట్ ఎనీహౌ ఇప్పుడు ఇంకా దాని గురించి నేను పెద్దగా థింక్ చేయదలుచుకోలేదు. బట్ పట్టభద్రులకి ఏ విధంగా అయితే నేను ప్రామిస్ చేశాను 5 years పట్టభద్రులు అందుబాటులో ఉంటాను, పార్టీలో యాక్టివ్ గా వర్క్. అంటే ఓడిపోయినా సరే పట్టభద్రుల సమస్యలు వినిపిస్తారు. ఎస్ తప్పకుండా. ఎందుకంటే మరి ఇప్పుడున్న అభ్యర్థి కంటే ఖచ్చితంగా నేను వీరి సమస్యను బాగా అర్థం చేసుకోగలను నేను నమ్ముతున్నాను. తర్వాత ఖచ్చితంగా అది సాల్వ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. అలోన్ అంజిరెడ్డి గారు ఏం చేసినా కూడా అది సాల్వ్ చేయలేరు. కాబట్టి మరి పట్టభద్రులను నేను టేకప్ చేశాను కాబట్టి పదవి ఉన్నా లేకపోయినా పట్టభద్రుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో నేను వర్క్ చేశాను. ఖచ్చితంగా ఏమేమైతే హామీలు ఇచ్చి ఉన్నానో అవి ఆల్మోస్ట్ ప్రభుత్వం చేత నెరవేర్చడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేశాను. ఓకే. అంటే సో ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా యాక్చువల్లీ అంజిరెడ్డి రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ మీరంటారు మీరే ఇంకెక్కువ రిప్రజెంట్ చేయగలను అని చెప్పి, అంటే క్వాలిఫికేషన్ పరంగా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా లేకపోతే సమస్యల పరంగా అయినా? అంటే నేను ఆల్మోస్ట్ 6 months నుంచి పట్టభద్రులు అందరితోటి నేను చాలా మందితో నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాను, ఫేస్ టు ఫేస్ వాళ్ళతో మాట్లాడాను. వేరైజ్ మిగతా వాళ్ళంతా డీప్ గా వెళ్ళలేకపోయారు. అది ఎవ్రీబడి నోస్. ఇప్పుడు రిజల్ట్ తర్వాత వీడియోలు వాళ్ళ బాధాకరమైన మెసేజ్లు అవన్నీ చెప్తున్నారు. ఇలా జరుగుతుంది అని మేము అనుకోలేదు సార్ అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. కాబట్టి పట్టభద్రులకు అండగా ఖచ్చితంగా నేను ఉంటాను. పట్టభద్రుల సమస్యల పట్ల కూడా తప్పకుండా నేను ప్రభుత్వంతో చర్చిస్తాను, క్రియాశీలకంగా ప్రభుత్వంతో పనిచేస్తాను. సార్ ఒకటి